నమస్తే టు ఆల్, అందరికీ ధన్యవాదాలు. నేను మీ రాజు మిద్దెల, ప్రజ్ఞశ్రీ హై స్కూల్ సాలూరా. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు అన్నారు. అంటే ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి, అభివృద్ధి వైపు తీసుకెళ్లే సాధనం ఏదైనా ఉందంటే అది ఒక ఎడ్యుకేషన్, విద్య మాత్రమే. అలాంటి విద్యను అందించడానికి అవకాశం కల్పించిన భగవంతునికి మరియు నాకు జన్మించిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ, గ్రామ స్థాయిలో గ్రామీణ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలనే సదుద్దేశంతో 2000వ సంవత్సరంలో ప్రజ్ఞశ్రీ అనే విద్యా సంస్థను నేను స్థాపించడం జరిగింది. అప్పటి నుండి గత 25 విద్యా సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో కాంపిటీషన్ పరీక్షలలో కూడా మంచి మార్కులు, ర్యాంకులు తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా గత 25వ విద్యా వసంతంలో కూడా మా యొక్క పాఠశాల నుండి 10వ తరగతి ఫలితాలలో చరణ్ తేజ అనే విద్యార్థి 600కు 582 మార్కులు తీసుకుని రావడమే కాకుండా పాలిటెక్నిక్ ఫలితాలలో కూడా 120కి 110 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 249వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ విధంగా మా పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని బయటపడడం జరిగింది. అందులో కొన్ని వందల మంది విద్యార్థులు ప్రస్తుతము ప్రభుత్వ, ప్రైవేటు, వ్యాపార రంగాలలో విజయవంతంగా నిలదొక్కుకోవడం జరిగింది. మరి మా యొక్క విద్యా సంస్థ ఇంత అభివృద్ధి చెందడానికి సహకరిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు మా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయేతర సిబ్బందికి, సాలూర గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, మీడియా మిత్రులకు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు మరియు నా శ్రేయోభిలాషులకు, రాజకీయ నాయకులకు, ముఖ్యంగా పూర్వ విద్యార్థులకు, వివిధ గ్రామాల ప్రజలకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత విజయవంతంగా 25 విద్యా వసంతాలు పూర్తిస్తున్న మా విద్యా సంస్థ 20వ విద్యా వసంతాలు అడుగుతున్న సందర్భంగా మా పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు, కార్పొరేట్ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు అందుతున్నటువంటి ఎంసెట్, జేఈ మెయిన్స్, ఐఐటి, నీట్ వంటి ప్రోగ్రామ్స్ ను తల్లిదండ్రులకు అందుబాటులో ఉండే ఫీజులతో మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ డే ఈ విద్యా సంవత్సరం నుంచి మన పాఠశాలల్లో మీ పిల్లలకు అందించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున రాబోయే విద్యా సంవత్సరాలలో కూడా మీ విద్యార్థులకు, మీ పిల్లలకు అన్ని రకాల రంగాలలో అభివృద్ధి చెందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీ యొక్క సహాయ సహకారాలు కూడా రాబోయే సంవత్సరాలలో ఇదే విధంగా ఉంటాయని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.